హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. ఇంకా ఫ్రీజర్లో పెట్టిన దోసపిండి అండి. ఇది 1 మంత్ అయిపోయింది. నమ్ముతారా? ఫర్మెంటేషన్ అయిపోతానే నేను తీసుకొని ఫ్రీజర్లో పెట్టేశాను. ఎందుకంటే ఇంకా వంట ఆవిడ రుబ్బదు కదా, అందుకనేసి ఇడ్లీ దోసపిండి అలా పెట్టుకున్నా. ఇంక ఇది ఈరోజు ఎలా ఉంటుందంటే భయంతో తీసాను. ఎందుకంటే పొద్దున్న లేచేసరికి 6ంటికి రావాల్సిన వంట ఆవిడ 7 రాకపోతే ఫోన్ చేస్తే ఫీవర్ అనింది. సరే ఇంకా చేసుకోవచ్చులే అనుకునేసరికి పని మనిషి కూడా నేను రానని ఫోన్ చేసి ఇద్దరు హ్యాండ్ ఇచ్చేసారు. సో ఎవరు హ్యాండ్ ఇచ్చినా నేను ఏది భయపడను. ఎందుకంటే ఇప్పుడు వంట ఆవిడ హ్యాండ్ ఇస్తే ఇలా ఇడ్లీ పిండి దోసపిండి మనల్ని కాపాడుతాయి. బయట నుండి తెచ్చుకొని తినకుండా మన ఇంట్లో చేసుకున్నది మనమే ఇలా ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే చక్కగా యూజ్ అవుతుంది. బట్ ఏంటంటే ఆయంత దోసపిండి సరిపోదు. సో కొంచెం ముందుది పుల్ల పెరుగు ఉంది, అది మైదా వేసి కలిపి పునుకులు వేసిన. చిన్నదానికి పునుకులు ఇష్టం. సో దోసపిండితో వేసినా తింటుంది, అది మైదాతో వేసినా తింటుంది. సో దోసపిండితో పునుకులు వేసుకుందామని ఆశతో పెట్టాము. బట్ పెద్దదికి మైదా పకోడీలు ఇష్టం ఉండదు. అసలు ఆయిల్ డీప్ ఫ్రైలు వద్దంటుంది. ఇంకా డీప్ ఫ్రైలు వద్దు కానీ కర్రీస్ ఎక్కువ ఇష్టం దానికి. పూరీలు కూడా పెద్ద ఇష్టంలే. అంటే డైటింగ్ అని కాదు, ఆమెకు ఆయిల్ ఐటమ్ ఎక్కువ ఇష్టం ఉండదు. పూరి చేసినప్పుడు చపాతీ చేయించుకుంటుంది. సో ఇంకా దానికి పునుకులు వేసి నేను మా పెద్దది ఇంకా దోశ పోసుకున్నాం. ఇంకా మా ఆయనకు అయితే ఏం వేయలేదు, ఎందుకంటే మా ఆయన లేరు, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు. అందుకనేసి మా ఆయనకి వేయలేదన్నమాట. ఇంకా మేము ముగ్గురమే. ఈ డబ్బాలన్నీ రూపురేఖలు లేకుండా చేసి పడేసింది మా వంట ఆవిడ. అసలు ఆ తడి చేత్తోనే పనులు చేస్తుంది. చూడలేకపోతున్నా నా కిచెన్లో. నేను ఎప్పుడెప్పుడు ఈమె కొని పెట్టిన టైం అయిపోయి నా ఇంటి నుండి వెళ్ళిపోతుందని ఎదురు చూస్తున్నాను. ఒకప్పుడు నాకు రెస్ట్ కావాలి అని అసిస్టెంట్ కావాలనుకునేదాన్ని. అస్సలు నాకు వద్దు, ఇక్కడ వాళ్ళు అస్సలు వద్దు. ఎందుకు చెప్తానో వినండి. వీళ్ళు మనల్ని ఎంత డామినేషన్ చేస్తారంటే, ఎప్పుడు పని మనుషుల గోల చెప్తావు అని అనకండి. వీళ్ళ డామినేషన్ తట్టుకోలేమండి, మామూలుగా తట్టుకోలేము మనము. ఇప్పుడు బిస్కెట్ తిను అని చెప్పిన, బిస్కెట్ తిను అని ఇచ్చినప్పుడు మన బిస్కెట్ బాక్స్ ఏది ఉందో అది తీసుకొని తినాలి కదా. అందులో తినదు. అందులో ఆమెకు కావాల్సిన క్రీమ్ బిస్కెట్లు లేవు గనక తను ఏం చేసింది, మేము ఇంకో డబ్బాలో తీసుకొని మా పాప మ్యారీ బిస్కెట్లు వేరే డబ్బాలో పెట్టుకొని తింటుంది. క్రీమ్ బిస్కెట్లు ఫ్లేవర్ అంతా మిక్స్ అయిపోతుంది అని. సో ఆమెకు అనుమానం ఏంటంటే దాంట్లో ఉంటాయి అనేసి ఆ డబ్బా తీసి చూసింది. ఇందులో నాకు కావాల్సిన స్వీట్ బిస్కెట్స్ తింటాడే, అది కావాలి, అది లేకుంటే నేను టీలో తినను అని. ఇంకా నేనైతే ఎప్పుడెప్పుడు ఈమెది అయిపోతే నా ఇంట్లో నుండి వెళ్ళిపోతే నేనే వంట చేసుకోవాలని ఎదురు చూస్తారు. ఒకప్పుడు పని మనిషి కావాలి అని అనేదాన్ని కదా. వద్దండి బాబోయ్, నాకు ఇప్పుడైతే అసలు ఈ వంట మనిషి అనేది అస్సలు వద్దు నా కిచెన్లో. ఇక్కడ నార్త్ ఇండియన్ వంట మనిషిని చూసినా ఎలా బిహేవ్ చేస్తారో పని మనిషి అలాగే చేస్తుంది. ఇద్దరు వాళ్ళ సొంత ఇల్లు లాగా ఫీల్ అయ్యి వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. వీళ్ళు నాకేమో వేరే వాళ్ళతో పరిచయం లేదు, వీళ్ళ బిహేవియర్ని ఎట్లా కంట్రోల్ చేయాలో. ఏంటంటే వాళ్ళంతకు వాళ్ళు దూరిపోయి అన్నీ తీసేసుకుంటారండి. పని ఆవిడైతే ఒక గ్లాస్ పెట్టినాము మంచినీళ్ళ కాడ, ఆ గ్లాస్లో నీళ్ళు తాగు అని ఆక్వా కాడ పెట్టినాను. రోజు నీళ్ళు అడుగుతుంది అనమాట. తనకంటే ఒక గ్లాస్ పెట్టి ఉన్నాయి, నువ్వే తీసుకొని తాగుంటాం. ఇంకా అంతకంటే లీనియస్ తీసుకొని ఏం చేస్తుందంటే తాగి తోమటానికి వేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే లోపల పెట్టింటాం అనుకొని వస్తుంటే, మొన్న నేను చెప్తున్నా నువ్వు డ్రాలో తీయద్దు, ఇక్కడే ఉంది వాటర్ కార్డ్ అంటే వినదే. ఆమెకి ఏంటంటే లోపల ఉంటే కడిగి పెట్టి తోమి పెట్టినవి లెక్క అనమాట. మనం బయట పెట్టిన వాటర్ అనమాట, లోపల నుండి తీసుకొని వాడుతుంది. నన్ను ఇక్కడే ఉంది అంటే విన్నదే. తీసుకొని వంట ఆమె నోరు పెట్టి అడిస్తే ఏవేవో గ్లాసులు వీకుతుంది. నువ్వు అవన్నీ తీయద్దు, అవన్నీ తాగం మేము, ఇక్కడ ఉందని చెప్తున్నా కదా అంటే తీసుకొని వంట ఆమె నోరు పెట్టి తాగిందా అని అడుగుతుంది. నేనన్నా నోరు పెట్టి తాగిందో ఏందో అయిందో నాకు తెలీదు, ఆడబెట్టిన ఆ గ్లాస్ తీసుకుంటే ఈ పక్కన ఉన్న రాగి గ్లాసులు ఉంటాయి చూడు, మా కోసం పెట్టుకుంటే చూసింటారు, ఆ రాగి గ్లాస్ నీళ్ళే తాగుతారు చూడండి. ఇంకా ఏమనాలి వీళ్ళని అసలు. వీళ్ళేమో ఒకరి గ్లాస్ ఒకరు తాగరు, ఒకరి కప్పు ఒకరు తాగరు, మనవి మాత్రం తాగుతారు. ఇదంతా పోని ఇంకా లెదర్ చైర్ ఇచ్చి దాని మీద కూర్చోమంటే కూర్చోరు. వంటాన
తను సోఫా మీద కూర్చుంటుంది, డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటుంది, తనకిష్టమైన బిస్కెట్సే కావాలంటది. ఏదో కోటీశ్వర్ల ఇంటి నుండి వచ్చి నా ఇంట్లో పని చేస్తున్న ఫీలింగ్లో ఉంటారు. నేను వాళ్ళతో అడ్జస్ట్ అయిపోతా ఉన్నా. ఇంక ఈ పన్నామ అయితే ఏంటంటే నెలలో 5 రోజులు లీవ్ పెడుతుంది ఆమె. 5 రోజుల్లో 3 రోజులు లీవ్లు, 2 రోజులు కట్ చేస్తాం. సో నేనేం చెప్తానంటే, డిష్ వాషర్లో గిన్నెలు పెడుతున్నాను కదా, చక్కగా డిష్ వాషర్ పెట్టుకోండి. ఇంకా వంట ఆవిడ రాకపోతే ఇలా వాళ్ళు ఎగరగొడతారు, వీళ్ళు ఎగరగొడతారు. పిండిలు అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెడీగా పెట్టుకోండి. చపాతి పిండి రెడీగా తడిపించి పెట్టుకోండి. సో మనకు అవి యూజ్ అవుతాయి. నేను చెప్పినట్టు ఉల్లిపాయలు కట్ చేపించి అన్నీ పెట్టుకుంటే వాళ్ళు రాకపోతే వంట చేసుకోవడం చాలా ఈజీ. చాలామంది వంట ఆవిడ రాలేదని మళ్ళీ ఆ రోజు బయట తెచ్చుకొని తింటారు. సింపుల్గా ఏదో ఒకటి అంత అన్నం పడేసుకుంటే అయిపోయాయి కదా, వంట ఆవిడ రాలేదని మళ్ళీ ఆ డబ్బు ఖర్చు. ఈ డిష్ వాషర్ ఉందనుకోండి, మా పిల్లకి చెప్పిన, ఈమె 5 రోజులు కాదు కదా పని, ఆమె 10 రోజులు రాకపోయినా నాకేం ప్రాబ్లంలా, నాకు ఎగరగొట్టే పని మనిషే కావాలి ఈ రోజు నుండి. ఎందుకంటే నేను కంటిన్యూ డిష్ వాషర్లో నేనే గిన్నెలు పెట్టుకోవడం ఇబ్బంది ఉంటుంది. అలా అని వీళ్ళకే వేస్తాం కదా. సో వీళ్ళు అప్పుడప్పుడు ఎగరగొడితే నేను బాధపడేదాన్ని కాదు. ఇప్పుడైతే సగం రోజులు ఎగరగడితే మేలు. ఇక్కడ మాకు ఎట్లా అంటే 3 రోజులు వాళ్ళకి లీవ్ ఇస్తాం, మిగిలిన రోజులు కట్ చేసుకుంటాం. సో నాకు ఎగరగొట్టే పని మనిషే కావాలి. నేను ఈరోజు డిసైడ్ అయినానండి. ఆమె వచ్చినప్పుడు చేయించుకుంటుంటే రానప్పుడు కటింగ్ పోతుంది, మందేం పోయింది, అవునా కదా. మీరు కూడా అట్లా పెట్టుకోండి పద్ధతి. నెలకు 3 లీవులు ఇస్తాం, మిగిలిన రోజులు కట్ చేస్తాం. మన ఊర్లలో అంతా నేను విన్నాను, 5 రోజులు 10 రోజులు ఎగరగొడతారు, జీతాలు కట్ చేయకూడదు. వాళ్ళు అడిగినంత జీతం ఇవ్వండి, ఎగరగొడితే కట్ చేసుకుంటాం, అయిపోయా. బెంగళూరులో అయితే నాకు పని మనిషి ఒకటేసరికి 5 రోజులు 6 రోజులు ఎగరగొడతారు. అక్కడ లేదు రూలు, కట్ చేయకూడదు, ఊరుకుంటాను. ఇంకా అలాంటప్పుడు మనం గిన్నెలు అలాగే 2 రోజులు 3 రోజులు పడేయాలి, వాళ్ళే వచ్చి తోముకుంటారు. ఎక్కువ ఉంటే నీకేం జీతం కట్ చేయట్లే కదా, అప్పుడు ఏం చేయాలి, కసువు కొట్టేసుకొని ఉట్టిగా పెట్టేసుకోవాలి. ఎక్కువ గిన్నెలు ఉంటే ఈ బెనిఫిట్. డిష్ వాషర్ ఉందనుకోండి, చక్కగా వంగబడి, నేను 2 రోజులు చూసిన, 2 రోజులు రాలే పని మనిషి. రోజు పొద్దున ఫోన్ చేస్తుంది. సో 2 రోజులు ఏం చేశాను, టబ్బులో ఉన్న గిన్నెలు మేము కడగమండి, అలాగే బయట పడేస్తాం. ఆ గిన్నెలు బయట పెట్టడం వల్ల మాకు ఆ స్మెల్ ఉంటుందని మేము కడగం. మా పిల్లలు కానీ అందరం లోపలివే కడిగేస్తాం. సో ఆ బయట పెట్టినాం, మళ్ళీ రాత్రి పెడితే మళ్ళీ రానని ఫోన్ చేసింది. 2 రోజులు గిన్నెలు ఉండిపోయినాయి. సో నేనేం చేశాను, మ్యాక్సిమం పట్టినాన్ని డిష్ వాషర్లో కూర్చొని తీరిగ్గా 20 నిమిషాలు సర్దినాను. సర్దేసి పెట్టేసిన, అన్నీ క్లీన్ అయిపోయినాయి. నా చేతికి తడి కాకుండా ఇప్పుడు వంగి పెడితే బ్యాక్ పెయిన్ వస్తుంది, అంతసేపు నిలబడి విసుగు వస్తుంది. చక్కగా స్టూల్ వేసుకొని అల్మారీ సర్దుకున్నట్టు ఇట్లా సర్దుకున్నాను. చక్కగా ఏంటంటే ఈ పన్నోళ్ళకు బాగా ఎక్కువ అయిపోయిందండి. మీరు ఏమన్నా చెప్పండి. ఎట్లా మాట్లాడతారంటే, ఇక్కడ మేము రాకపోతే మీరు కంపెనీ వాళ్ళతో చేయించుకుంటే అప్పుడు తెలుస్తుంది ఇల్లు డీప్ క్లీనింగు, వాళ్ళు ఇంత డబ్బు తీసుకుంటారు, ఎట్లా మాట్లాడతారు, వీళ్ళు లేకుంటే మనం బతకలేమని మాట్లాడతారు. ఒకప్పుడు మన వాళ్ళందరూ పని వాళ్ళకు రెస్పెక్ట్ చేసేవాళ్ళు కాదు. మన జనరేషన్ అంతా ఎంత బాగా రెస్పెక్ట్ చేస్తుంది చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మనకేదో పైనుండి కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయి, వీళ్ళు మాత్రమే కష్టం చేస్తున్నట్టు. ఏమంటుందంటే, గిన్నెలేమో వాళ్ళు తోముకుంటారు, కష్టపడే ఇల్లు వాకిలు మాత్రం మాకు ఇస్తారంటారు. వీళ్ళ గొనుగుడు ఏందో వినలేక చచ్చిపోతుంటా నేను. ఇప్పుడు 2 పని మనుషులు అయిపోయి 2 యుద్ధాలు. గోధుమ పిండి డబ్బాలో గోధుమ పిండి వేసుకోమన్నామంటే నేను ఒక డబ్బా ఫిల్ చేసిన, ఆమెతో చేపించుకో అని చెప్పిపోయింది. సరే సాయంత్రం వచ్చినాక ఏమనకుండా మళ్ళీ అట్లే పెట్టి వేయలేదంటే, నువ్వు ఆమెతో చేపించుకుంటావు అనుకున్నా అంటే నేనన్నా, నువ్వు ఆమె రాని రోజు ఆమె గిన్నెలు 4 గిన్నెలు సార్ అట్లా బయట వేసిపో అంటే అంత ఎగురుతివి ఒంటికాల మీద, ఇది నా పని కాదు ఆమె పని అని. ఇప్పుడు నీ పని నేను ఆమెతో చేపించను, ఆమె పని నీతో చేపించను, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అనేసి ఎలా అయిపోయినారో చూడండి మనుషులు. అసలు మనల్ని డామినేట్ చేస్తారు. మిషన్లను నమ్ముకోండి, నిజంగా చెప్తున్నాను. ఒక 50,000 25,000 కూడా మిషన్లు వస్తాయి, 50,000కు వస్తాయి, 15,000కు కూడా వస్తాయి డిష్ వాషరు. కొవ్వు మనమే పెంచి పోషిస్తున్నామండి. మన పేరెంట్స్ పని వాళ్ళకి పెద్ద రెస్పెక్ట్ ఇవ్వలేదని మనం ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వటంలా నెత్తికెక్కి కూర్చుంటున్నారు వీళ్ళు. ఎవరికైనా సరే అండి, మనం భాషలో కూడా మనం అణిగిమణిగి ఉంటాం. వీళ్ళు ఏమాత్రం అణిగిమణిగి ఉంటారు చెప్పండి. మా వంట వాడికి రోజు 300,
3 గంటలు కూడా చేయదు పని. పొద్దున గంటన్నర, సాయంత్రం అరగంట. ఏం చెప్పించుకోవాలన్నా విసుగు నాకు. ఏం చెప్పించుకోవాలన్నా ఎందుకు పెట్టుకున్నానురా దేవుడా అని అనిపిస్తుంటుంది. బాగా గుణపాఠం వచ్చింది నాకు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా పెట్టుకుంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అనో, ఏదైనా హెల్త్ బాగలేదనో మొత్తం కండిషన్లతో పెట్టుకుంటానని చెప్పిన. ఇలా చెప్పు అలా చెప్పని మా పాప అంటే కూడా ఇప్పుడు వదిలేసేయండి, ఇప్పుడు చెప్పించుకుంటున్నా, నెక్స్ట్ టైం చూసుకుంటాను అంటే. ఇక్కడ మాకేందంటే ఒక్క నెలకు కూడా దొరుకుతారండి. పని మనిషి కావాలన్నా దొరుకుతారు, వంట ఆవిడ కావాలన్నా దొరుకుతారు. కుప్పలు కుప్పలు ఉంటారు వీళ్ళు. పని చేయడం కంటే వంట చేయడానికి బ్రహ్మాండంగా దొరుకుతారు. నాకు అర్థమైపోయింది. ఏంటంటే ఇక్కడ ఒకరిని చూశాను పెళ్ళప్పుడు, ఏ మనిషి లేకుండా అన్నీ వాళ్ళే చేసుకున్నారు. సో అప్పుడు నాకు అర్థమైంది, పెళ్ళిళ్ళప్పుడు మనం ఇప్పుడు రోజు చేసుకున్నట్టు కాదు, మన ఇంట్లో ఫంక్షన్లు ఉన్నప్పుడు మనిషిని పెట్టుకోకుండా చేసుకోవడము ఎంత కష్టం అని నాకు వాళ్ళని చూసాక అర్థమైందనమాట. అందుకని భయపడేదాన్ని నేను. అలా కాకుండా నాకు ఇక్కడ దొరుకుతారు కనుక ఒక 2,000 మనది కాదంటే ఏ పనైనా జరిగిపోతాయండి. మనకు పెళ్ళిళ్ళప్పుడు ఏం చేస్తామండి, బంధువుల్ని పిలుచుకొని పెట్టుకొని హెల్ప్గా తీసుకుంటాం. దానికంటే ఒక 2 మనుషుల్ని, వంటకొకరు, పని మనిషిగా ఒకరు, మళ్ళీ చేతి కింద ఉండడానికి ఒకరు పెట్టుకుంటే అన్ని పనులు అవే జరిగిపోతాయండి. మళ్ళీ బంధువుల్ని పిలుచుకొని చేపించుకొని వాళ్ళకు మేము చేసినాం వీళ్ళింటికి పోయిన వాళ్ళు అనడము, మళ్ళీ మనం వాళ్ళకి పని పడితే పోయి చేయించ. ఇట్లాంటప్పుడు మాత్రం ఖర్చు బాగా చేయొచ్చండి. పెళ్లి ఖర్చులలో ఇదొక ఖర్చు అనుకుంటే ఏ కష్టం ఉండదు. నాకు ఇప్పుడు భయపడేదాన్ని ఒకప్పుడు నేను. ఎలా అబ్బా మా ఇంట్లో ఫంక్షన్ అయితే నేను ఇక్కడ పని మనిషితోనే ఎగలేక వస్తున్నాను, ఇంకా ఇంటి పని అన్నీ ఎలా చేసుకుంటా ఫ్యూచర్లో అంటే. నేను ఎప్పుడు కూడా నా మైండ్లో నేనే భయపడుతూ ఉంటాను. భయపడి నేను బయటికి చెప్పను అన్నమాట ఎలా చేసుకోవాలని. నాలో నేనే ఆలోచించుకొని పెట్టుకుంటాను. సో నాకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఇలా నేను ఏ విషయం కూడా నా మైండ్లో నేనే థింక్ చేస్తాను. మా పిల్లలు అడుగుతారు, ఏం మాట్లాడుకుంటున్నావు నువ్వు, ఏం మాట్లాడుకుంటుంటావు అని. నాలో ఎంత టెన్షన్ ఉన్నా కానివ్వండి, వేరే వాళ్ళవన్నీ చూసి ఓకే నెక్స్ట్ నేను ఇలా చేసుకోవాలి, నేను ఇలా ఉండాలి అని నా లైఫ్ కానీ అన్నీ అలా నేను ప్లాన్ చేస్తుంటాను అన్నమాట. చిన్నప్పటి నుండి ప్లాన్ చేసేదాన్ని. మా అమ్మ వాళ్ళు చేసే కష్టం చూసి పెద్దగైనాక నేను ఇలా చేయకూడదు, మా అమ్మ వాళ్ళు తీసుకునే డెసిషన్లు చూసి నేను ఇలా పిల్లల్ని పెంచకూడదు, హస్బెండ్తో ఇలా ఉండకూడదు, అలా చిన్నప్పటి నుండే నేను ఇప్పుడు కూడా నేను ముసలామెనైనాక ఎట్లా ఉండాలి అనేది నేను స్కెచ్ చేసుకుంటా. నేను కూతుర్ల కాడ ఉండాల్సి వస్తే ఎట్లా ఉండాలి, ఇంకెక్కడైనా ఉండాల్సి వస్తే ఎట్లా ఉండాలి, లేదా నా ఇండివిజువల్గా నేనే ఎట్లా ఉండాలి. ఇలా మనము రేపటి రోజుకి ఆస్తిపాస్తులే కాదు తీసి పెట్టుకోవాల్సిందని చెప్తున్నా. రేపు జరగబోయేదాన్ని ఈ రోజు నుండి మనలో మనము ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎలా డీల్ చేయాలని ప్లాన్ చేసుకుంటే ఆ సిచ్యువేషన్ వచ్చేసరికి అప్పటికప్పుడు పటక్కున చేస్తాం. నా పిల్లలిద్దరికీ నేను చిన్నప్పటి నుండి కూడా అన్నీ జరిపినానండి. వాళ్ళకు బర్త్డే పార్టీల దగ్గర నుండి పండ్లు పోసుకోవటము, బర్త్డే పార్టీలు, మెచ్యూర్ ఫంక్షన్లు అన్నీ నా స్తోమతకు తగ్గట్టు అన్నీ చేశాను. అప్పుడు నాకు ఏంటంటే ఎనర్జీ బాగా ఉండేది. నా పక్కన అమ్మ ఉండేది అన్నమాట. నా పక్కన మా అమ్మ ఉంటే చాలు, ఇంకెవ్వరు అవసరంలా. ఇప్పుడు నా కూతురు నాకు ఆ లోటు తీరుస్తుంది. నీ పక్కన నేను ఉంటాను, నువ్వు ఏదైనా చెయ్యగలవు అని నాకు ఒక ధైర్యం వచ్చింది. నా కూతుళ్ళు నా హస్బెండ్ని చూసి వీళ్ళు నా పక్కన ఉంటే నేను ఏదైనా చెయ్యగలనని. అంటే వీళ్ళతో నాకు ఏది అవ్వదని అనుకునేదాన్ని ఒకప్పుడు. బట్ నాకు కష్టం వస్తే వాళ్ళు నా వెనకాల ఉండి నన్ను ఎంత బాగా ట్రీట్ చేస్తారనేది ఒక ఇన్సిడెంట్ వల్ల నాకు చాలా చాలా అర్థమైపోయింది. సో అందుకే చాలా ధైర్యంగా ఉంటున్నాను. నాకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక్క మనిషి అవసరమే ఉంటుందండి. ఎక్కువ మనిషి 100 మంది సహాయం నేను తీసుకోను. నేను ఎప్పుడు కూడా మోటివేషన్ నాకు కావాలి. నా మైండ్కి నేను టెన్షన్ పడుతున్నప్పుడంతా నా బ్రెయిన్కు వాళ్ళు కూల్ చేసే మనిషి ఒక్కరినే నేను పెట్టుకుంటా. పెళ్ళికి ముందు ఒకరిని పెట్టుకున్నా, పెళ్ళి తర్వాత పనుల విషయంలో అయితే అమ్మ ఉండేది నాకు. ఇంకా మెంటల్ డిప్రెషన్ అది ఉన్నప్పుడు నాకు అప్పుడు కూడా ఒక్కరితోనే నా ఫ్రెండ్ ఉండేది హైదరాబాదులో, ఒక ఫ్రెండు. తనతో 10 ఏళ్ళు ఏ ఫీలింగ్ వచ్చినా తనతో పంచుకునేదాన్ని అనమాట. సో నా మనసులో ఏ బాధ ఉన్నా ఎవరో ఒకరు ఒక మనిషితోనే నేను
సెట్ అయిపోతానండి. సో, ఎప్పుడు నాకు నా ఫ్యామిలీ మాత్రమే నా బలం అనేది 100% తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఫ్యామిలీని మించిన బలం ఇంకోటి లేదు. బంధువుల పిచ్చి ఉంటే వదిలేయండి. నేను గూడా వదిలేసాను. బంధువుల పిచ్చి, బంధువుల బలమే మనకు అనేదన్నీ వదిలేసి నా ఫ్యామిలీ ఏం చెప్తే అది వింటున్నానండి. నేను చాలా తప్పులు చేశాను. నేనేం సస్వర్ని కాదు. ఎందుకంటే మనల్ని ఇష్టపడుతున్నారన్న భ్రమతో నేను అందరూ మన వాళ్ళు అనుకునేదాన్ని. తర్వాత గానీ తెలిసి రాలేదు. వాళ్ళ అవసరానికి మనల్ని ఇష్టపడుతున్నట్టు నటించేవాళ్ళు. వాళ్ళ అవసరం అయిపోయినాక వాళ్ళ విశ్వరూపం వాళ్ళు చూపించేసుకున్నారు అందరూ. నాతోటి అవసరం అయిపోయినాక. నేను పిచ్చిదాన్ని ఏందంటే మన మీద ఎవరు ఏ ప్రేమ చూపించినా అది ప్రేమ అని చాలా భ్రమలో బ్రతికినానండి. నిజంగా ఆ భ్రమంతా తొలగిపోయింది. ఎలా తొలగిపోయిందంటే ఊరికే ఏం పోలేదు. మా మా పిల్లలు నాకు అప్పుడప్పుడు నా బ్రెయిన్ వాష్ చేస్తూ అంటే నేనేమనుకునేదాన్నంటే నా పిల్లలు నా వాళ్ళను ఇష్టపడటం లేదు అనేసి ఒక భ్రమలో బ్రతికింటి నేను. దాన్ని అప్పుడప్పుడు కూర్చొని మేము మాట్లాడినప్పుడంతా, బాధపడినప్పుడంతా ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు. ఎందుకే మా వాళ్ళ మీద మీరు విరోధం పెంచుకుంటారు, అలా ఇలా అంటే కూర్చోబెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇలా చూడు నీకు వాళ్ళు ఏ రోజు ఏం మంచి చేసినారు, నిన్ను వాడుకున్నారు, ఎవరన్నా నీకు యూజ్ అయినారా? వాళ్ళ స్వార్థం కొద్దీ అందరూ నిన్ను వాడుకున్నారు. ఇంకా ఎందుకు నీకు వాళ్ళ మీద అంత పిచ్చి అనేసి ఆ బ్రెయిన్ వాష్‌లో నుండి తీసేసి ఈరోజు ఫుల్ ఖాళీగా ఉంది. ఎంత ఖాళీగా బ్రెయిన్ ఉందంటే అంత ఖాళీగా ఉంది. నీ బతుకులు నీవి, నా బతుకు నాదన్నట్టు. మీకు ఇందులో ఏమన్నా బోర్ కొట్టింటే సారీ, నా ఫీలింగ్ ఉన్నంత వరకు నేను చెప్పినాను. మీకు నచ్చకపోతే సారీ. రెగ్యులర్ వీడియో కంటే బాగలేకపోతే మాత్రం బోరింగ్‌గా ఉంటే ఒక కామెంట్ పెట్టండి. బోరింగ్ అనే పదం నాకు అర్థమైపోతుంది. అది అందరూ పెడితే నేను తీసుకోను. రెగ్యులర్గా నా వీడియోస్ చూసేవాళ్ళు ఎవరో నా మనసుకు తెలుస్తుంది. అప్పుడప్పుడు కామెంట్ పెట్టింటారు. కొత్త వాళ్ళది కాదండి. డిష్ వాషర్ కొనండి. ఎవరి మీద ఆధారపడకండి. చక్కగా యూజ్ అవుతుంది. పని వాళ్ళు రానప్పుడు వాళ్ళని ఎవరిని బ్రతిమలాడనక్కర్లా. చక్కగా మనమే చేసుకోవచ్చు. మనం ఎంతో ఖర్చు పెడతాం అందులో. ఇది ఏమి ఎక్కువ కాదు. వీలైతే ట్రై చేయండి. ఇప్పుడైనా ఎవరన్నా కొనుక్కుంటే రోజు వాడనక్కర్లా. పని వాళ్ళు రానప్పుడు మాత్రమే వాడుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను నా టైం పాస్ కోసం వీడియోలు పెడుతున్నాను. మళ్ళీ మొదలుపెట్టిన రోజు ఒక వీడియో మ్యాక్సిమం వీలైతేని. నాకు బోర్ కొడుతుంది వీడియోలు పెట్టకుండా. బాయ్, సీ యూ.